రూపాంతరము చెందుట, మరొక రూపంలోనికి మలచబడుట, రూపాంతరపు అనుభవం, ట్రాన్స్ఫిగరేషన్, ఆర్ ఎల్స్ ఇన్ అదర్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మేషన్. ఫార్మేషన్, ట్రాన్స్ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే ఒక రూపం, ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఒక రూపంలో నుంచి మరొక రూపం. ఫార్మేషన్, ఆది కాండములో దేవుడు నరుని తన రూపమందు తన పోలిక చొప్పున చేశాడు కదా. ఎలా చేశాడు? నేల మట్టిని తీశాడు. ఎలా చేశాడు చెప్పాడు. మట్టిని ఒక రూపంగా మార్చాడు, నిరాకారమైన దానికి ఒక ఆకారం ఇచ్చాడు. ఫార్మేషన్. రూపాన్ని మరొక రూపం కాదు, ఫార్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ రూపంగా మలచబడినది ఆ రూపం కోల్పోయినప్పుడు మరలా తిరిగి దాన్ని ఒక రూపంలోని తీసుకురావటం. దేవునికి స్తోత్రం. విరిగిన దానిని మరలా తిరిగి నూతనంగా తయారు చేయటం, ట్రాన్స్ఫార్మేషన్. దేవుని మనకి స్తోత్రం. ఆ విషయం గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ విషయం ఎందుకు మీరు మొదలు పెట్టారు సబ్జెక్ట్ అంటే, కొద్ది నెలలుగా కొద్ది వారాలుగా మనం చదువుకుంటున్న అంశమే. దేవుడు డిసిప్లిన్, క్రమపరుస్తాడు అంటూ మొదలుపెట్టాం. ఒక అంశం దగ్గరికి వచ్చాం. ఎవరికి వారమే మనకు మనం పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. దేవుడు కూడా మనలను పరీక్ష చేస్తూ ఉంటాడు. మనకు మనం క్రమపరుచుకుంటూ ఉండే అంశాలు ఉంటాయి. దేవుని శక్తితో దేవుని చేత క్రమపరచబడే అంశాలు ఉంటాయి. కనుక ఇటు మనకు మనముగా మార్పు చెందుతూ ఉండాలి, దేవుని చేత కూడా మార్పు చెందబడుతూ ఉండాలి. ఇది ఒక్కరోజుది కాదు, ఒక్క నెల కాదు, ఒక్క సంవత్సరం కాదు. పరిపూర్ణమైన సంఖ్య 7 కనుక 7 సంవత్సరాలు అస్సలే కాదు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చే వరకు, భూమి మీద నుంచి మనలను ఆయన పిలిచే వరకు ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే లేని లోపాలు, మచ్చలు, డాగులు పడుతుంటాయి. శాంక్టిఫికేషన్ జరుగుతూనే ఉండాలి, శుద్ధి చేయబడుతూ ఉండాలి. లోపాలు వచ్చేస్తూ ఉంటాయి, అక్రమాలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మళ్ళా ఆయన సరిచేసేస్తూ ఉంటాడు. మనల్ని సరి చేసుకోమని చెప్పేవి మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఇలాగున ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, అలాగే రోమ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. దాదాపు ఆరాధన సమయం ముగింపులోకి వచ్చాము. ఎనీవే, క్లుప్తంగా కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుని, ఈ ఆరాధనకు ప్రారంభంలో దేవుడు కుమ్మరించిన ఆత్మ ఆవేశంతో, ఆత్మ వేడితో, ఆత్మ బలంతో, సంతోషంగా ఒక విడుదల పొందిన అనుభవంతో ఇళ్లకు మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమ పత్రిక 8వ అధ్యాయం 28, 29, 30 ఈ వచనాల్లో 29 మీద మనం కాస్త మనసు పెడదాం. 3 వచనాలు చదువుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. లేదా కింద కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని అర్థం. ఎప్పుడైనా అలాంటి అంకెలు పదం పక్కన ఉంటే వదిలేయకండి. దానికి మరింత శ్రేష్టమైన తర్జుమా కింద ఫుట్నోట్లో ఉంటుంది. అవసరమైన వాటికి మరీ ఆయన అలా రాయిస్తారు. కనుక ఫుట్నోట్లో ఉన్నది అనవసరమని అనుకోవద్దు. ఆ పదం కొన్ని తర్జుమాల్లో ఇలాగ వ్రాయబడింది. ఖచ్చితంగా ఈ కింద మాట చదివితే మనకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుని చేత ప్రేమించబడు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అవి నష్టమైన, కష్టమైన, సుఖమైన, లాభమైన, సన్మానమైన, అవమానమైన, బలమైన, బలహీనమైన, ఆదరించుటైన, వెలివేయబడుటైనా సరే సమస్తము కూడా ఆయనకు తెలియకుండా ఏది జరగదు. అవన్నీ దేవుడు అనుమతించాడంటే కీడు కొరకు కాదు, మన క్షేమం కొరకు, మన లాభం కొరకు,
మనకు ఒక ఉన్నతమైన అనుభవం ఇవ్వటం కోసం, మేలు కొరకు, మంచి కొరకు అని మనము ఎరిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకనగా తన కుమారుడు అనగా యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఎవరిని ముందుగా పిలిచెనో, ఎవరిని ముందుగా ప్రత్యేకించెనో అన్నట్టన్నమాట. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఎవరిని ముందుగా రక్షించెనో, రక్షణకు నడిపించెనో, ఆ రక్షణ పొందిన వారు తన కుమారునితో పాటు, తన కుమారుని వలె, అదన్నమాట. తన కుమారునితో పాటుగా, తన కుమారుని పోలి, తన కుమారుని వలె ఆ స్వారూప్యం కలవరగుటకు వారిని ముందుగానే నిర్ణయించాడు. స్తోత్రం కలుగునుగాక. నేను రక్షణ పొందిన తరువాత నిర్ణయం కాదట. రక్షణ ముందే రక్షణ పొందుటకు నిర్ణయము, రక్షణ పొందిన తర్వాత క్రీస్తు రూపులోనికి రావటం ఒక నిర్ణయం. ఆ క్రీస్తు రూపాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్ళుటకు దేవుడు ఎప్పుడూ నిర్ణయం తీసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సో క్రీస్తు స్వారూప్యము కలవారమై ఉండాలి అంటే శాంక్టిఫికేషన్. క్రీస్తు రూపంలోనికి మనం మలచబడుతూ ఉండాలి. క్రీస్తు రూపం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఫిజికల్ రూపం కాదు అది, ఫిజిక్ కాదు అది. ఎత్తు, పొడుగు, తెలుపు, నలుపు ఇవి ఏమి మెజర్మెంట్స్ కాదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావం, ఆయన మనస్సు, ఆయన గుణశీలాలు, ఆ స్వరూపం మనం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన మనస్సు ఉంటుంది, శరీర సంబంధమైన ప్రవర్తన ఉంటుంది, శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి, శరీర సంబంధమైన కార్యాలు ఉంటాయి. దేవుడు ఆత్మ గనుక, అలాగే దేవుని కడుపున పుట్టినవారు, వాక్యానుసారంగా పుట్టినవారు ఆత్మ వలన పుట్టారు కనుక, ఆత్మ సంబంధులు కనుక వారు శరీరముతో ఉన్నను ఆత్మ సంబంధులై ఉండాలి కనుక, ఆత్మచేత నడిపించబడేవారిగా ఉండాలి కనుక, ఈ శరీరముతో ఉన్నను దేవుని పిల్లలైన ఆత్మ సంబంధులు ఇక శరీర మనసుతో ఉండకూడదు, ఆత్మ మనసు కలిగి నడవాలి. దేవుని మానికి స్తోత్రం. ఆత్మ స్వభావం కలిగి నడవాలి, ఆత్మతత్వం ఎరిగి నడవాలి. అది రోజు అభ్యాసం చేయాలి. అందుకొరకనే ప్రభు అంటారు, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో, దేవుని ఆత్మ అలోనికి వచ్చిన తర్వాత మనం నడిపిస్తాడట, మనకు నేర్పిస్తాడట, మనకు ఎన్నో విషయాలు బోధిస్తాడట, మనకు సహాయం చేస్తాడట. ఇంకా ఈరోజు సబ్జెక్ట్ ప్రకారం చూస్తే ఆయన మనలోకి వచ్చినటువంటి పని యేసుప్రభు చెప్పారు. ఇదిగో ఇది కూడా ఒక పని. మనలను దేవుడు, దేవుని ఆత్మ దేవుని కుమారుని స్వారూప్యంలోనికి మార్చటానికి మనలోకి వచ్చి ప్రయాసపడుతుంటాడు. ఈ మనసు నీకు ఉండకూడదు, ఈ తత్వం నీకు ఉండకూడదు, ఈ స్వభావం నీకు ఉండకూడదు, ఈ ప్రవర్తనలో నువ్వు తగ్గాలి, ఈ యేసు ప్రవర్తనలో నువ్వు పైకి రావాలి, క్రీస్తు మనసును ధరించుకోవాలి, క్రీస్తు స్వభావంలోనికి నువ్వు రావాలి. ఇది సరిపోదు, ఇంకా ఇంకా ఇంకా. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 8:29 చదువుకున్నాం. కాస్త ముందుకు వెళ్ళి 12వ అధ్యాయము. దేవుని చిత్తం, క్రీస్తు స్వారూప్యం, కుమారుని స్వారూప్యంలోనికి మనం మలచబడాలి. ఆయన మనసు, ఆయన స్వభావం. 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇంతకుముందు ఎవరికి సమర్పించామో శరీరాలను? అంతకుముందు నా శరీరమే, అమ్మ కడుపులో దేవుడు నాకు ఇచ్చిన శరీరమే. నేను అమ్మ కడుపులో ఉండగానే ఈ శరీరం ఒక యజమానికి స్వాధీనమైపోయింది. ఆ పసిగుడ్డుగా కడుపులో ఉన్న పిండముగా నేనున్నా, ఆ పిండం, ఆ రక్తం, ఆ ఫార్మేషన్ అంతా దేవుడు చేసిన ఆ స్వభావము, ఆ రక్తము అంశ ఆదాము ద్వారా వచ్చిన పాపంతో నిండి ఉంది. అంటే పాపమునకు స్వాధీనం చేశాం రక్షణ పొందకముందు. కనుకనే పాపం చేస్తూ వచ్చాం. పాపము చేయుట మానలేకపోయాం.
మానదామన్నా సరే మనకు అసాధ్యమైపోయింది. ఎందుకంటే లోపలున్న బీజం, ఆ చేదు లోపలుంది. కాళ్ళు కడుక్కున్నా, చేతులు కడుక్కున్నా, కొండలెక్కినా, నదుల్లో ములిగినా, తీర్థయాత్రలు చేసినా, ధ్యానాలు చేసినా, భజనలు చేసినా, ఉపవాసాలు చేసినా ఆ 40 రోజులు బాగుంటా ఉంది, 20 రోజులు బాగుంటా ఉంది. ఏ మతమైనా, ఏ విశ్వాసమైనా మళ్ళీ లోపల నుంచి వస్తూ ఉంది, పుచ్చు లోపల ఉంది. అందుకే దేవుడు అంటాడు, ఆ పాపపు బీజం బయటికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. అందులోంచి తీయటానికి యేసుప్రభువు వచ్చారు. కనుక ఇంతకుముందు మన శరీరములను, మన అవయవములను పాపపురుషుని చేతుల్లో పెట్టాం. పాపపురుషుడు అంటే అపవాది, శత్రువు, చీకటి, చెడు, అపవిత్రత వాడి చేతుల్లో ఉంది. పాపం మన మీద ఏలుబడి చేసింది. పాపము ఒక వ్యక్తి అనుకుంటే, పాపం మన బాస్ అనుకుంటే, వాడు చేయమన్నట్టు చేశాం, పాపం చేయమన్నట్టు చేశాం. పాపమే మన చేత అన్నీ చేయించింది. స్తోత్రం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమయ్యాం. అంతకుముందు శరీర సంబంధులమయ్యాము, ఇప్పుడు మనం ఆత్మ సంబంధులమయ్యాం. అంతకుముందు చీకటి మనలను యజమానిగా మార్చేసి మనను పీడించింది. ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చాం, వెలుగు చేత పట్టబడ్డాం, వెలుగు చేత అంగీకరించబడ్డాం, వెలుగు సంబంధులుగా తీర్చబడ్డాం. కనుక ఎప్పుడైతే రక్షణ పొందామో ఇక మీరు ఆ సంబంధంగా ఉండకూడదు. మీ శరీరం, మీ అవయవాలు దేవునికి అప్పచెప్పాలి. దేవుడు మీ శరీరానికి బాస్ అయిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ఇష్టమైన, దేవునికి అంగీకారమైన, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకోండి, కాదు సమర్పించుకోండి. సమర్పణ అంటే ఏంటంటే అంటే మంచి అర్పణ, సమర్పించుకున్నట అదొక అర్థం కావచ్చు. లేదా ఇలాగేమైనా చేసుకుంటే ఏమో, అర్పించుట అంటే ఇవ్వబడుట, మళ్ళీ తీసుకోవటం ఉంటుందేమో. సమర్పణ అనేటప్పటికి ఇంకా తీసుకోవటానికి అవకాశం లేదు, ఇచ్చేసామంతే, ఇక నాది ఏం కాదు అనే భావన కూడా ఒకవేళ అనుకుంటే బాగుంటుందేమో. అర్పణ అంటే ఇచ్చేసాము, మళ్ళీ ఏమైనా అవకాశం అంటే వద్దులే బాబు అని పక్క పెడతామేమో. కానీ సమర్పణ అనేటప్పటికీ వీ హ్యావ్ సరెండర్డ్. దేవునికి స్తోత్రం. సజీవ యాగముగా అంటే అర్థం ఏంటి? యాగం, యజ్ఞం, ప్రకృతి వికృతి అంటాం కదా తెలుగు గ్రామర్లో. యాగము, యజ్ఞము రెండు ఒకటే పదాలు. యజ్ఞములో నూనె, కట్టెలు, నిప్పు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. అది నూనెైనా, మాంసమైనా, ధనధాన్యాలైనా ఏమైనా సరే కాల్చబడాలి. యజ్ఞం, యాగం, అక్కడ బలి జరగాలి, నాశనం, కాలిపోవటం జరగాలి, ఏముండకూడదు అక్కడ. యజ్ఞం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో మామూలుగా పాత నిబంధన ప్రకారం చూస్తే బలులు జీవముతో గొర్రె వచ్చిన, జీవంతో కోడి వచ్చిన, జీవంతో గొవ్వ, పావురాయి వచ్చిన, జీవంతో దూడలు వచ్చిన ఎలా బలిచ్చేవారు, ఎలా యాగం చేసేవారు? ఆ దూడను, ఆ గొర్రెను వధించడం అంటే చంపటమేగా. దాన్ని వధించిన తర్వాత దాని మాంసమును బలిపీఠం దాని మీద వేసేవారు, ఆ వేదిక మీద పెట్టేవారు వధించి. అది సజీవం కాదు, చంపబడిన తర్వాత పెట్టే అర్పణ బలి. అది పాత నిబంధన. మరి మనం చచ్చిపోయి ఆయనకి అర్పించబడటం కాదు, బ్రతికుండగానే మనం అలాగ అర్పితమవ్వాలి. దేవునికి స్తోత్రం. సజీవ యాగం అంటే మనం రోజు ఆత్మచేత దహించబడుతూ, ఆత్మచేత కాల్చబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, పవిత్రతను రోజు రోజుకి పెంచుకుంటూ, దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండటంలో ఎవరికి వారి అభ్యాసం చేస్తూ, ఒకరిని మించి ఒకరు పరుగు పందెంలో ముందుకు వెళ్ళేలాగున ఆరాట పడుతూ చేసే ఆధ్యాత్మిక యాత్ర. ఆ పోరాటం రోజు ఇలా జరగాలి. అంటే రోజు ఒక యజ్ఞంగా ఆయన చేతులకు వెళ్ళిపోవాలి, ఒక బలిగా ఆయన చేతులకు వెళ్ళిపోవాలి. కానీ అంతకుముందు బలి చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు మనం బ్రతికుండగానే, చచ్చిపోవటం కోసం కాదు, ఆయన కోసం బ్రతకటం కోసం, ఆయనలాగా బ్రతకటం కోసం, ఆయన వచ్చే వరకు బ్రతకటం కోసం మీకు సంతోషమైతే దేవుని స్తోత్రాలు చెప్పచ్చు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అర్పణలు, ఈ అవయవాలు, ఈ శరీరం సజీవముగా ఆయనకు అప్పచెప్పేయాలి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని వాత్సల్యమును అనుభవించిన వాడనై, దేవుని వాత్సల్యమును ఎరిగిన వాడనై, దేవుని యొక్క వాత్సల్యం యొక్క లోతు నేను చూసిన వాడనై, అదే వాత్సల్యంతో ఆత్మీయ బిడ్డలు, సంఘం, రోమా ప్రాంతం, ఆత్మీయ తండ్రి గనుక మిమ్మలను ఆ దేవుని వాత్సల్యంతో, తండ్రికి పిల్లల పట్ల ఎలాంటి వాత్సల్యం ఉంటుందో, ప్రేమను మించి ఇంకా లోతుకు వెళితే వాత్సల్యం, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. కాబట్టి ఇట్టి అర్పణ, ఇట్టి యాగం, ఇట్టి సేవ, ఇట్టి పని మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. ఏ పనైనా సరే, ఓన్లీ వాక్యం చదవటం, ఆత్మీయంగా ఆలయంలో హడావిడి కాదు. ఏ పనైనా సరే దేవునికి సంబంధించింది, దేవుని కొరకు చేసేది, దేవుని రాజ్యము కొరకు ఏ పని చేసినా ఇన్ ఎనీ ఫామ్, అదే రూపంలో ఉండనివ్వండి, వెలుపల ఉండనివ్వండి, లోపల ఉండనివ్వండి, పదార్థాలకు సంబంధించింది కానివ్వండి, వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, అది ఏ పనైనా, ఏ వాతావరణంలో అయినా సరే, పగలైనా రాత్రినా, ఏ కాలంలో అయినా సరే ఏం చేయాలి చెప్పండి? అది దేవునికి అర్పిస్తున్నట్టుగా మనం చేయాలి. స్తోత్రం. వాత్సల్యంతో చేయాలి. ఇట్టి సేవ మీకు తగినది. ఇది దేవునికి ఇష్టము కనుక మీరు ఇలాగున మీరు సేవ చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి నేను మరొకరితో కలిసి పనిచేస్తున్నాను అనుకోండి, దేవుని పని, ప్రసంగం కాకపోతే ఏదైనా పని, కలిసి ప్రయాణం చేసినా, కలిసి ఏం చేసినా, ఒక పనిలో ఉన్నాను అనుకోండి ఒక వ్యక్తితో, ఆ రోజు ఉదయం లేచిన వెంటనే సజీవ యాగంగా నా శరీరాన్ని దేవునికి అర్పించుకున్నాను అనుకోండి ప్రార్థనలో. ఆ తరువాత ఆ కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో అభిప్రాయ భేదం వచ్చిందనుకోండి, నేను నా పెదములు, నా నాలుక, నా శరీరాన్ని దేవునికి అర్పించాను గనక, అవి దేవునికి లోబడాలి గనక, ఈ వ్యక్తితో నాకు ఎలాంటి స్థితి వచ్చినా సరే నేను కంట్రోల్లోకి వచ్చేయాలి. ఎందుకంటే నేను దేవునికి అప్పచెప్పాను ఈ పెదాలు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి అప్పచెప్పాను ఈ శరీరం. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సేవ దేవునికి ఇష్టమైంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. 2 ఎద్దులు ఉన్నాయి అనుకోండి, 2 ఎద్దులు బండి లాగాలి అనుకోండి, నాగలి లాగాలి అనుకోండి. ఈ ఎద్దుకి పడదనుకోండి, ఈ ఎద్దుకి పడదనుకోండి. కానీ నాగలి పొలం దున్నాలనుకోండి, ఈ ఎద్దు కుడికి లాగుతుంది, ఈ ఎద్దు ఎడమకు లాగుతుంది. రైతుకు పని సులువవుతుందా, కష్టమవుతుందా? చెప్పాలి. రైతుకు పని సులువవుతుందా, కష్టమవుతుందా? కష్టమవుతుంది. రైతుకి పని సులువవటం, కష్టమవటం, ఆలస్యం అవటం అటుంచి, ఆ నాగలి ఎద్దుల కాళ్ళలోకి పోతుంది. 2 సమంగా నడిస్తే, కొరకొల ఏదో అంటారు కదండి, నాగలికి ఉంటుంది, ఎనపది పదునుగా ఉంటుంది, లోపలికి దిగిపోతుంది. ఈ ఎద్దుకు ఇట్లా విసురుగా లాగితే నాగలి ఒక యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. ఎంత రైతు గట్టిగా పట్టుకున్న ఆ కింద ఇనుపు, ఆ కోల ఆ గిట్టల్లోకి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి కాలిలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఒక ఉదాహరణగా చెప్తున్నాను సుమా. ఆ 2 ఎద్దులు ఏక మనసుతో ఉంటే, ఏక తాత్పర్యంతో ఉంటే, ఒక గురితో ఉంటే, ఇంకా చెప్పాలంటే తోలేవాడి చేతుల్లో ఉంటే, దేవునికి స్తోత్రం. అవి అనుకోవచ్చు నా పొలము అని, అవి అనుకోవచ్చు నేను దున్నుతున్నా అనుకోవచ్చు, కానీ అది పొలములో ఉన్నాను, కానీ అది నా పొలం కాదు, ఇది దేవుని పొలం, దేవుని చేతుల్లో నేనున్నాను. స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో ఒక చోట మనం చదివించా, పాలు విడివని లేగదూడలను కలిగిన ఆవులను తీసుకొచ్చి బండికి కట్టాలట, ఆ బండి మీద దేవుని మందసం పెట్టాలట. ఒకవేళ అది దేవుని చిత్తానుసారంగా వచ్చిన కీడైతే ఆవులు దాన్ని ఏం చేస్తాయి, ఇటు అటు లాగేస్తాయి. ఆవులు తిన్నగా వెళ్ళాయి అనుకోండి మార్గంలో, అప్పుడు వెనక చూసేవాళ్ళందరూ అనుకుంటారట ఇదంతా దేవుని కార్యం అనుకుంటారట.
ఆవులు అటు ఇటు పోయాయి అనుకోండి, ఇది దేవుని కార్యం కాదు, మన తలరాత అని ఇక దేవుని మీద కాకుండా వేరే మనసు వస్తుందన్నమాట. లేఖను మీకు గతంలో చెప్పాను 2 సార్లు అనుకుంటారు వాక్యం. పాలు విడువని లేగలను కలిగిన ఆవులట. అంటే ఇంకా పాలిస్తూ ఉన్నాయి. అంటే ఆవులకు పిల్లల మీద మమకారం ఉంటుంది కదా, పాలిచ్చే ఆవులంటే పిల్లల మీదే దృష్టి ఉంటుంది. అంబా అనేటప్పటికీ ఉలిక్కి పడుతుంటాయి. పాలు విడువని దూడలను కలిగిన ఆవులను తీసుకురావాలట. ఎప్పుడూ మోయనంటే ఆవు పని కాడి కాదు, గిత్త పని, కోడి పని. కానీ ఆవు మెడ మీద కాడి పెట్టాలట. అంటే నిజానికి ఆవుకు పరీక్ష కాదు, దేవునికి మందసానికి పరీక్ష. దేవునికి స్తోత్రం. అవి వచ్చేసాయట, మెడ మీద కాడి పెట్టారట. ఎప్పుడు కాడి భుజం మీద లేనప్పుడు పెట్టిన వెంటనే బాధేసేస్తుంది. కాడి మోసిన అలవాటున్న ఇడ్లీ ఏం చేసి చెప్పండి, అయ్యో అమ్మోను సనగవు. ఎందుకంటే మెడ కాచిపోయింది. ఇప్పుడు వాటికి అలవాటే, నవ్వుకుంటూ లాక్కుపోతాయి. అయ్యో బండి అనుకో. కాడి మోయని పాడి ఆవులను, లేగలు కలిగిన పాడి ఆవులను తీసుకొచ్చాం. మందసం బండిలో పెట్టారు, ఆవుల మీద కాడి పెట్టారు. బండి 2 ఆవులు. ఈ ఆవు ఏ దొడ్లోంచి వచ్చిందో, ఆవు ఏ దొడ్లోంచి వచ్చిందో, ఈ ఆవు ఇష్టమేంటో, ఆవు ఇష్టమేంటో తోలటం ప్రారంభించారు. తోలేవాడు కూడా ఉండకూడదట. అక్కడ ఉంది, తోలేవాడు కూడా ఉండకూడదట. మందసం పెట్టాలి, ఆవుల మిచ్చిని సరిపేసి నడవండి అని అదిలించాలి, వాటికి అవి పోవాలి. తోలేవాడు కూడా ఉండటానికి వీల్లేదు, వాటికి పోవాలి. అవి తిన్నగా చేరవలసిన చోటుకు చేరితే దేవునికి మహిమట. ఏమాత్రం అవి పక్కకు పోయినా ఇది దేవునికి మహిమ కాదట. అలాగని ఫిలిస్తీయులు యొక్క పూజారులు అలాంటి పరీక్ష పెట్టారు. ఆవులకు పరీక్ష కాదు, ఇజ్రాయేలుకు పరీక్ష కాదు. కానీ వచనం చూస్తే అవి చక్కగా నడిచిపోయాయట. దేవునికి స్తోత్రం. చక్కగా నడిచిపోతాయి. మరి పిల్ల జ్ఞాపకం రాలేదా? ఉదయం పాలిస్తా, సాయంకాలం పాలిస్తా. పాలిచ్చే సమయం అనుకోవాలి కదా, అయినా పోతున్నాయి మార్గంలో. పాలిచ్చే సమయం అయిపోయింది, నా బిడ్డ ఎలాగుందో అక్కడ, అయినా పోతున్నాయి. కారణం ఏంటి? సరదాకి బండి మోయటం లేదు, ఎవరో జీతం ఇస్తారని బండి మోయటం లేదు, నేను బండి లాగగలనో లేదు అని చూడటానికి వాళ్ళు బండి మోయించటం లేదు. ఈ బండి మీద మందసం ఉంది. మందసం అంటే దేవుని ప్రభావం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈ బాధ్యత నా మీద ఉంది, ఈ మహిమ మోయుట నా మీద ఉంది అనుకుంటూ 2 పోతున్నాయి. లేగలు అరిచాయేమో దొడ్లలో నుంచి. అరుపు అలా సైలెంట్ వేవ్లాగా అమ్మ చెవిలో పడిందేమో, ఒక్కసారి ఒళ్ళు జలదరించిందేమో. అయ్యో నా బిడ్డకు పాలు అని ఆగితే ఒక ఆవు ముందుకెడుతుంది, ఒక ఆవు ఆగుతుంది. బండి కదులుతుంది, మందసము దొర్లుతుంది, పడిపోతుంది. అప్పుడు ఫిలిస్తీయులందరూ, అంటే సున్నతి లేని అన్యజనులందరూ చప్పట్లు కొట్టి, దేవుని కార్యం కాదు ఇది, దెయ్యం ఏదో కార్యం అని చెప్పేసని దేవునికి అవమానం వచ్చేలాగున్న చప్పట్లు కొట్టి ఆపేస్తారట. ఇక అసలు దేవుని బలం కాదని చెప్పుకుంటారట. కానీ వాళ్ళు చూస్తున్నారు, కూడా వెళుతున్నారు. 2 ఆవులు చక్కగా పోతున్నాయి. చక్కగా అని ఉంది, అరుచుకుంటూ పోతున్నాయి. హల్లెలూయా స్తోత్రాలతో అనుకుంటా అరుచుకుంటూ పోతున్నాయి. ఏమిటా అరుపు? అయ్యో నా బిడ్డకు నా దూరం అయింది, మందసం ఎందుకు దేవుడు నా భుజం మీద పెట్టాడు, ఎప్పుడు మోయిన కాడి నా భుజం మీద పెట్టాడు, నా బిడ్డకు పాలు ఇవ్వకుండా చేశారు వీళ్ళందరూ కూడా. దేవుని మందసం అట, గొప్ప పని అంట, దేవుడి పని అంట, చెయ్యాలట. నా పిల్లకు పాలు ఇవ్వకుండా తీసుకొచ్చారు. ఆ పిల్ల ఏమైపోతా ఉందో, అక్కడ బిడ్డ ఏమైపోతున్నాడు. పొద్దుట పాలిస్తాను, సాయంకాలం పాలిస్తాను, రోజు పక్కన దొడ్లో ఉండి పిల్లని చూసుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు నా పిల్ల కంటికి కనపట్టలేదే, ఏంటి పాడు మోత, ఏంటి పాడు మందసం, ఏంటి నాకు ఈ పని అనుకోవట్లేదు. అరుపు వేరే. ఎంత ధన్యత, ఎంత భాగ్యం. దేవుని మందసం మోయుట ఎంత ధన్యత. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అలాగున అవి సమర్పించేసుకున్నాయి అంటే, అలాగున మనం కూడా సమర్పించేసుకుంటే మన దృష్టి, మన గురి, మన నిరీక్షణ అన్నీ మన ముందు ఒక దృశ్యంగా ఉన్నాయనుకోండి, ఇంకా లేగదోడ, పచ్చగడ్డి, అది ఇది వెనకాల. ఇప్పుడు నేను దానా తినే టైము,
ఈ టైంలో కూడా తోలుతున్నారు, ఈ టైంలో కూడా మందసం మొయ్యాలట. పశువుని కదా, నేను అడగలేను కదా, ఆకలి అవుతుందని, నోరులేని జీవాన్ని కదా, వీళ్ళు పట్టించుకుని కాస్త మేత పడేయాలి కదా. ఇలా ఎంత దూరం నేను పోవాలి, ముందు నడిచేవాడు లేడు, తోలేవాడు లేడు, ఎలా పోవాలి, మధ్య మధ్యలో ఏవో రూట్లు వస్తున్నాయి, దారులు, క్రాస్ రోడ్స్, ఏమీ లేదట. ఎందుకంటే ఎప్పుడైతే అవి ఏకమనసుతో నిరీక్షణ కలిగి ఉన్నాయో, దేవుని ప్రభావం ఆ రెండో ఆవుల మీద ఉన్నాయో, ఆ ప్రభావమే వాటిని వెళ్ళవలసిన మార్గంలో నడిపించేస్తూ ఉంది. ఎన్ని క్రాస్ రోడ్స్ వచ్చినా, ఎన్ని పొంత రోడ్లు వచ్చినా, అన్ని మెయిన్ రోడ్డులా కనపడి వచ్చినా అవి మాత్రం చక్కగా పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ తపన, వాటి మనసులంతా కూడా దేవుడు మందసం మోస్తున్నాము. మనం తిన్నగా వెళితే ప్రజలు ఇది దేవునికి మహిమ అంటారట. మనం తిన్నగా వెళ్ళకపోతే ప్రజలు ఏమి దేవుడు లేదు, ఏమీ లేదు అని పోతారట. కనుక దేవుడు ఉన్నాడు అని వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలంటే మనం చక్కగా ఉండాలి, చక్కగా వెళ్ళాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు మంచిది, మీకు ఉపయోగం, మీకు లాభకరం, మీకు ప్రయోజనకరం, మీకు క్షేమం. ఆత్మీయంగా ఫలిస్తారు మీరు, ఆత్మీయంగా వర్ధిల్లుతారు మీరు, ఆత్మీయంగా ప్రయోజనం వస్తుంది మీకు, ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి మీకు. నష్టమేం కాదు. ఇలాంటి సేవ మీకు తగినది, యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక అంటే ఈ యుగ, మీరు ఈ లోక మర్యాద తీరు, లేదా ఇంగ్లీష్లో ఫ్యాషన్. మర్యాద వేరండి, కానీ కొన్ని విధానాలు, కొన్ని పదాలు మనం సరిపోల్చి చూసుకుంటే ఫ్యాషన్ కింద ఉంటుంది. మర్యాద లేదా మాదిరి, రెండు దగ్గర ఉంటాయి. మాదిరి, ఒక మాదిరి, మర్యాద అంటే ఒక మాదిరి. యేసు మన ముందు నడిచెళ్ళాడు, ఒక మర్యాద చూపించాడు, మనకి ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో, ఆ మర్యాదలో, ఆ నడవడికలో మనం వెళ్ళాలని పేతురు రాసిన పత్రికలు మనం చదువుకుంటాం. మీరు ఈ లోక మర్యాదను ఇంకా అనుసరించొద్దు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఎన్ని చెప్పండి? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఎవరి దృష్టిలో ఉత్తమము? దేవుని దృష్టిలో ఉత్తమం. ఎవరికి అనుకూలము? దేవుని చిత్తం. అనుకూలం అంటే దేవుని చిత్తానుసారమైన. 3వది సంపూర్ణం, అది సంపూర్ణతలోకి నడిపిస్తుంది. అలాగూ చేయుట మీరు సంపూర్ణతలోకి వెళుతున్నట్టుగా మీకు రుజువు. కనుక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి, వాక్యం దగ్గరికి వెళ్తే దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. దేవుని చిత్తం ఏంటో వాక్యం చదువుకుని, వాక్యం విని, పరీక్షించి తెలుసుకొని, పరీక్ష అంటే దేవుని చిత్తం ఏంటో పరీక్షించంటే, ఒకటి వాక్యంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవటం, ఆ సత్యం అనే అర్థం ముందుకు వెళ్ళి నేను చూసుకోవటం, వాక్యం చూడటం పరీక్షించటమే. కానీ వాక్యమైన అర్థంలో నన్ను నేను పరీక్షించుకోవాలి, దేవుని చేత పరీక్షింప చేసుకోవటం, వాక్యం ముందుకు వెళ్ళటం. ఆ వాక్యమైన అర్థం ముందుకు వెళ్ళినప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాలి. అంటే దేవుని చిత్తంలో ఉన్నానా లేదా, దేవుని చిత్తానుసారంగా వెళుతున్నానా లేదా, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. పొందుతిరి కాదు, పొందుడి అంటే స్టార్ట్ అయింది. ఇలాగ మీరు ఎదగాలి, రూపాంతరము చెందుతూ ముందుకెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. రక్షింపబడిన తర్వాత రక్షణలో ఎదగాలని పేతురు చెప్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించాలి అంటాడు. తిమోతికి రాసిన పత్రిక పౌలు అన్నమాట, నా విశ్వాసాన్ని, నా రక్షణను కాపాడుకున్నాను అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, మారు మనసు కాదు, మారు మనస్సు పొంది మీరు పాపక్షమాపణ మీద బాప్తిసం తీసుకున్నారు. అది ప్రభులోకి రాకముందు, ప్రభు కావాలి అనుకునే ప్రార్థన సమయం ముందు.
సువార్త మీలోనికి వచ్చే ముందు, సువార్తగా దేవుని ఆత్మశక్తి వెలిగి మీలోనికి వెలుగుగా వచ్చే ఆ ముందు మారు మనసు పొందారు. మీరు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు మనసు మార్చుకున్నారు కనుక ఆ మారిన మనసుకు తగినట్టుగా మీరు నడవడిక చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయంలో సంఘములు కొన్ని విధానాలు, విధులు, బోధలు, అభిప్రాయాలు, అర్థం చేసుకునే విధానాలు పరిపరి విధాలుగా పోయాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు బోధ, వాక్యం చూపిస్తూనే బోధ చేస్తారు. వాక్యం చూపించుకుంటే బోధ చేస్తే అది వేరే సంగతి. కానీ వాక్యాన్ని వేరే అర్థం వచ్చేలాగా, వాక్యాన్ని చెప్పేటప్పుడు దాని భావం ఇది కూడా ఉంటుంది కదా అని ఎప్పుడైతే చెప్తారో అవును కదా అంటూ అటు వెళ్ళటం, ఆ తీరు అంచెదినాల్లో సంఘం పడగొట్టడానికి కాదు, సంఘముగా లేకపోయినా దేవుని పిల్లలుగా ఉన్న ఆదామవ్వలు ఏదైనా తోటలో దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న దినాల్లో అపవాది దేవుని మాటనే అన్నాడు. ఏదైనా తినొద్దన్నాడు. దేవుడిగా మీరు మంచి చెడ్డలు తెలిసిపోతే కాదు మీరు దేవునిలాగా అయిపోతారు, మీరు చావరు. స్తోత్రం కలుగునుగాక. అరణ్యములో అపవాది చేత శోధించబడుతూ యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు ఇలాగున లేఖనంలో ఉంది కదా, నిన్ను కింద పడకుండా ఎత్తి పట్టుకోవటానికి దోతలు ఉంటారు కదా, నీకేమవుదు దూకేసేయి అన్నాడు. ఏమవుదు, నథింగ్ విల్ హ్యాపెన్, లెట్ మీ సీ అంటాడు. కనుక దూకేయమని చెప్పే బోధలు ఉంటాయి. నువ్వు దూకే దేవుడు చూసుకుంటాడని చెప్తున్నాను. మరలా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, సమయానుకూలంగా అర్థం చేసుకోవాలి. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆ ఆత్మ యొక్క వాక్యం మన ఆత్మను చక్కటి మార్గం నడిపించే రీతిలో మాట్లాడతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు నీళ్ళ మీద నడిచాడు. ఒక సమయంలో మునిగిపోయాడు అనుకోండి. యేసుప్రభు కూడా నీళ్ల మీద, అబ్బాయిలు రోజు ఏదో ప్రయాణం చేసేవారు కదా, నదులు దాటేవారు, సరస్సులు దాటేవారు, చిన్న చిన్న సముద్రపు పాయలు దాటేవారు. ఒకరోజు యేసుప్రభు నీళ్ల మీద నడిచొచ్చాడు. ఆ పరిస్థితులు, ఆ సంఘటన, ఆ ప్రభావము, ఆ సమయము, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఎలా ఉంటే వచ్చాడు. యేసు నడవగలడు నీళ్ల మీద. శిష్యులకు తెలిసింది, మనకు తెలిసింది. యేసు కూడా పోనీ అదే రోజు తెలిసింది అనుకుందాం, ఆహా నేను నీళ్ళ మీద నడవగలను అన్నట్టుగా. మరి తర్వాత కూడా చాలాసార్లు నదులు దాటిన సందర్భాలు ఉన్నాయి, సరస్సులు దాటిన సందర్భాలు ఉన్నాయి. పడవ రెడీ చేయండి, నావ రెడీ చేయండి, మీరు పడవలో వెళ్ళండి, నాకు అలవాటే కదా నీళ్ళ మీద నడవటం, మీరు అలాగే వెళ్ళండి, నేను మాత్రం నీళ్ళ మీద నడిచొస్తా, యు నో దాట్ అని యేసుప్రభు రాలేదుగా. అవగాహన చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటాడు, ఆ శక్తి దేవుడు నాకు ఇచ్చిన, ఆ సమయానికి తగినట్టుగా అద్భుతమైన సూపర్ న్యాచురల్ శక్తి దేవుడు ఆత్మ నాకు ఇచ్చిన, రోజు నీళ్ళ మీద నడవటానికి కాదు. నోవి మీరందరూ పడవల మీద వెళ్ళండి, నాకు ఎలాగో అభిషేకం ఉంది, నేను రాగలను అంటూ ఆయన రోజు నీళ్ళ మీద నడిచిపోలేదు. మీరు పడవలో రండి, నేను మీ వెనకాలి, మీ పడవ వెనకాల నడుచుకుంటూ వస్తా, యునో అని కాలర్ మీద చేసినట్టుగా అనలేదు. కనుకనే విశ్వాసం అని చెప్తా, కానీ విశ్వాసాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో దేవుని మహిమ కోసం వాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. అన్నీ కుదరవమ్మా. అవగాహన చేసుకోవాలి, ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు నిదానం అంటాడు. నిదానం అన్నప్పుడు నిదానంగా ఉండాలి. ఒకవేళ దేవుడు నిదానం అని చెప్పినా సరే, లేదు అని నేను వేగమయ్యాను అనుకోండి, తేడా జరుగుతుంది అంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించాలి. రక్షణ పొందిన తర్వాత. ఇంతకుముందు శరీరం వేరే స్వభావంతో ఉంది, వేరే యాజమాన్యం కింద ఉంది, వేరే పరిపాలనలో మీ శరీరం ఉంది. ఇప్పుడు దేవుని పరిపాలనలోకి వచ్చారు మీరు, దేవుని ఏలుబడిలోకి వచ్చారు మీరు, ఆత్మ స్వాధీనంలోకి వచ్చారు మీరు ఇప్పుడు తండ్రి స్వాధీనంలోకి వచ్చారు. కనుక మీరు ఇక శరీరాన్ని తండ్రికి అప్పచెప్పాలి, మీ ఆలోచనలను తండ్రికి సరెండర్ చేయాలి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన. ఎప్పుడు నూతనమైంది? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇంకో చోట రోమీయులకు రాసిన పత్రికలో క్రీస్తునందున్నవారు నూతన సృష్టి,
పుట్టాం, నూతన సృష్టి పుట్టాం. కానీ తర్వాత ఇక్కడ చూడండి, గ్రామర్ ప్రకారం చూస్తే మీరు నూతనమయ్యారు, నూతన సృష్టిగా మారారు, ఆత్మ వలన మారారు. ఇది మీరు శక్తితో చేసింది కాదు, మీరు క్రియల వల్ల జరిగింది కాదు. విశ్వాసం ఉంచడం ద్వారా కృప వలన దేవుడు తన కడుపును పుట్టిన పిల్లలుగా చేసుకున్నాడు. అలాగే మీరు నూతనమయ్యారు, నూతన సృష్టి అయ్యారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నూతనమయ్యారు గనక ఆ నూతనత్వంలో రూపాంతరము పొందండి. మీరు పొందాలి, మీరు అభ్యాసం చేయాలి, అలాగ నడుచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే రక్షణ పొందిన తర్వాత ఇంకా విశ్వాసం చేసే పని లేదంటే వాళ్ళు బైబిల్ చదవటం, వీలైతే చర్చికి రావటం, వీలైతే కానుక ఇవ్వటం, వీలైతే ఉపవాసం ఉండటం, వీలైతే కూటం పెట్టుకోవటం, వీలైతే. కానీ మనసు మారిన వ్యక్తి ప్రవర్తన వేరుగా ఉంటుందట. మనసు నీది మారలేదు అని దేవుడు పొల్లవిరిచినట్టు మాట్లాడకపోయినా మనసు మారిందని నువ్వు చెప్తున్నావు గనక, నా మనసు మార్చుకున్నానని నువ్వు చెప్తున్నావు గనక, నువ్వు చెప్పిన మాట కూడా నేను నమ్మేశాను. నేను మనసు మార్చుకున్నానయ్యా అన్నావు, నమ్మాను. జక్కయ్య కూడా నా ఆస్తిలో సగభాగము ఇచ్చేస్తానయ్యా, ఎవరెవరికైతే నేను అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ 4 గంటలు ఇచ్చేస్తానయ్యా. వెంటనే ప్రభు అన్నారు, రక్షణ ఇంటికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును. ఆ తర్వాత మరి అది జరగకపోతే రక్షణ పోతుందని అనలేను, కానీ నువ్వు రక్షింపబడలేదు అని దేవుడు కూడా అలా పుల్లవిరుపు మాట మాట్లాడు. నువ్వు రక్షింపబడ్డావు గనుక, రక్షింపబడ్డానని నువ్వు నమ్మావు గనుక, ఆ మాట నా ముందు పలికావు గనుక, నేను కూడా నమ్మాను గనుక, ఆ రక్షింపబడిన వ్యక్తికి తగినట్టుగా నువ్వు రూపాంతరము చెందుతూ ఉండాలి. నీకు నీవుగా రూపాంతరం చెందుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ముగిస్తూ సైన్సుకు సంబంధించిన అందులో బాటనీ ఉంది, అందులో జువాలజీ కూడా ఉంది. ఇప్పుడు చెప్పేది పిల్లలకు బాగా తెలుసు. మా చిన్నప్పుడు కూడా పాఠాలు నేర్చుకున్నాం. చాలామంది దైవజనులు ఉదాహరణ చెప్తారు. క్యాటర్ పిల్లర్, అందులో చాలా రంగులు రకాలు ఉంటాయి. గొంగలి పురుగు, మామూలుగా చెప్పాలంటే గొంగలి పురుగు. సీతాకోక చిలుక దానికది తయారవుతుందా? సీతాకోక చిలుక గుడ్డు పెడితే ఆ గుడ్లోని సీతాకోక చిలుక వస్తుందా అంటే సైన్స్ రుజువైంది కదా. ఒక రకమైన క్యాటర్ పిల్లర్లోంచి అది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుందని సైంటిఫిక్గా కొన్ని రుజువు చేశారు అంటారు చాలామంది. దాని చుట్టూ ఒక గూడు కట్టుకుంటుంది, ఒక నూగంతా గూడుగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ గూడులో నుంచి సీతాకోక చిలుక బయటకు వస్తుంది అన్నట్టుగా రూపాంతరం. మొదటగా అయితే గొంగలి. చాలామంది దైవజనులు అది మరి సినిమాటిక్గా చెప్తారో డ్రామాటిక్గా చెప్తారో తెలియదు, కానీ అదొక అవగాహన లోకానికి. అదొక ఉదాహరణ మార్పు చెందిన మనస్తత్వానికి సంబంధించి. ఇంతకుముందు గొంగలి పురుగు జీవితం నాది, గొంగలి పురుగు మనస్తత్వం నాది, గొంగలి పురుగు స్వభావం నాది. అసహ్యం అన్నమాట. గొంగలి పురుగు చూడగానే అసహ్యం. అయితే అదే గొంగలి పురుగులో నుంచి సీతాకోక చిలుక ఎంత ఆహ్లాదకరమో చూడబుద్ధి అవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చచ్చిపోయేది రాలేదు, ఇది చచ్చిపోతూ ఈ రూపాన్ని తెచ్చుకుంది. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక్క నిమిషంలో అయిపోలేదు, ఒక్క సెకండ్లో అయిపోలేదు, ఒక ఘడిలో అయిపోలేదు. నోవే, కొంచెం టైం, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ విధానంలో సీతాకోక చిలుక అయింది. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో ఒక చోట ఒక దైవజనుడు ఇలాగున రూపాంతరం చెందిన అనుభవం గురించి ఒక ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక పిల్లవాడు గార్డెన్లో వెళ్తున్నాడు, తోటలో వెళ్తున్నాడు, రాళ్ళు విసురుకుంటూ చూసుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నాడు. అలా కింద చూస్తే దూరంగా చిన్న గూడు పడి ఉంది, ఏదో చిన్నది. ఏంటని దగ్గరికి వెళ్ళి చూశాడు. చూస్తే అది గూడే, ఆకు కింద గూడు పట్టింది. ఆ గూడు కింద పడిపోయింది గాలికి. తీర పరిశీలించి చూస్తే సీతాకోక చిలుక అందులో నుంచి వచ్చే ప్రయత్నం అట. ఆ దైవజనుడి పుస్తకంలో రాశారు. సీతాకోక చిలుక ఆ గూడులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడే పిల్లోడికి ఎంతో కనికరం అయిపోయిందంట. మనసంతా కనికరం. అయ్యో అయ్యో అయ్యో, ఇది బయటకు రావడానికి అభ్యంతర పడుతూ ఉంది, దీనికి చాలా కష్టపడుతూ ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది, దీనికి నేను విడుదల ఇవ్వాలి, కొంచెం స్వేచ్ఛనిస్తారని దగ్గరకు వచ్చి దాన్ని జాగ్రత్తగా బయటకు తీస్తే
లోపల ఏం జరిగింది? సీతాకోకచిలుక అంతా తయారై కాదు, తయారవుతుండగా ఇది బయటకు వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేదో బంధించబడి ఉన్నట్టుగా పిల్లవాడు తెలియక ఆ వెనకాల ఉన్న పొరను ఇలా చిదిమిలాడడానికి ప్రయత్నం చేస్తే ఇంకా సీతాకోకచిలుక తయారవ్వలేదు, పూర్తిగా వెనక భాగం ఉండిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూస్తే సింపతిగా కనపడుతుంది, అక్కడ చూస్తే అబ్బో పిల్లవాడికి ఎంత కనికరం అన్నట్టు ఉంటుంది. కానీ నిజానికి ఆ సీతాకోకచిలుక ఒక పిల్లవాడు సహాయం చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? తొందరపడి రూపం రాకుండా అడ్డుకున్నాడు. అందుకే మనం కూడా సానుభూతి అయినా అంత వాక్యానుసారంగా వివేచనతో చేయాలి. అంటే మంచినీళ్ళు అడిగేవాడికి మంచినీళ్ళు వేయటానికి ఎంతో వాక్యం దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పోయొచ్చా లేదని లేదండి, అవన్నీ అలా పక్క పెట్టండి. కానీ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, యేసుక్రీస్తు ప్రభు స్వభావం, ఆయన మనసు, ఆయన రూపం అని ఆధ్యాత్మికతకు వచ్చేటప్పటికి మనము ఆలోచన చేస్తూ అడుగులు వేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, రక్షణ పొందిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవే, కానీ దేవుని బిడ్డకు తగిన రూపం నువ్వు తెచ్చుకోవాలి. ఏ రూపం అది? బాహ్య రూపం కాదు. బాహ్య రూపం చూస్తే మా నాన్నగారి పోలికే నాకు ఉంటుంది, మా అమ్మ పోలికే నాకు ఉంటుంది, చచ్చే వరకు ఉంటుంది ఈ పోలిక. కానీ నా లోపల తత్వం, నాన్నతత్వం ఉండేది ఒకప్పుడు. నాన్నలాగా మాట్లాడేవాడిని, నాన్నలాగా చేసేవాడు, నాన్న అలవాట్లే నాకు ఉండేవి. కానీ ఇప్పుడు నేను ఆత్మీయంగా మనసులో దేవుని కడుపును పుట్టాను కనుక, దేవుడు నాలోకి వచ్చాడు కనుక, ఆయన నన్ను మలుస్తున్నాడు కనుక, నేను వెలుపలికి పలానా తండ్రి పోలికలన్నీ ఆయనే అని ఈరోజు ఫోటోగ్రాఫ్ చూసినా చెప్పుకుంటారు, అంతా ఆయనలాగే ఉంటాడని. కానీ లోపల తత్వం, స్వభావం నాన్న అలవాట్లు కాదు, ఆ నాన్న అలవాట్లు. స్తోత్రం కలుగునుగాక. ఆ రూపాంతరం మనం పొందుకోవాలి. దాని కొరకునే ప్రార్థనలు, దాని కొరకే వాక్య ధ్యానాలు, దాని కొరకే ప్రవచనాలు, దాని కొరకే ఈ ఉపవాస దీక్షలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు చెప్తారు, రక్షణ పొందడం ఒక ధన్యత, రక్షణ పొందుతున్న సందర్భంలో అదొక అద్భుతమైన అనుభవం, రక్షణ పొందిన తర్వాత అది అసలైన ఆధ్యాత్మిక యాత్ర. స్తోత్రం కలుగునుగాక.